ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కళ్ళ ముందున్న వాటిని మనకి చూపిస్తూ మనకు అర్థమైన భాషలో దేవుడు మనతో మాట్లాడుతాడన్న విషయాన్ని మనం చాలా కాలం ముందే ఎరిగిన్నాం. అలాగే ఈరోజు కూడా అదే సందర్భాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రయత్నపడుతున్నాను. మనము వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కనుక, వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళం కనుక, దేవుడు ఈరోజు మాట్లాడబోయే సందర్భాన్ని మనకు అర్థమైన భాషలోనే పొలాల్ని చూపెడుతూ పొలములతో మనల్ని పోలుస్తూ దేవుడు మనతో తన వాక్యాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు చూడగలిగితే, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఏంటి కోత కోసం మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? కోత విస్తారముగా ఉంది కానీ కోసే పనివారు, కోతవారు కొద్దిగా ఉన్నారు కనుక యజమానిని వేడుకొనండి, ఆయన కోతవారిని పంపించేటట్లని శిష్యులకి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అదే కదండి, ఒక ఎకరం పొలాన్ని కొడవలతో కట్ చేయాలనుకోండి, పొలాన్ని ఒకటి వల్ల అవుతుందా? రెండు వెళ్ళి కట్ చేసిరా అని యజమాని అన్నాడు అనుకోండి, యజమానికి ఏమని చెప్పాలి? నా వల్ల ఒక్కడి వల్ల అవ్వదు, కనుక ఇది జరగాలి అని అంటే, త్వరితగతిన జరగాలి అంటే నాతో కూడా ఇంకొంతమందిని కోతకి పంపించాలి, అప్పుడే ఇది నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని ఎలాగైతే మనం మాట్లాడతాం, దేవుడు కూడా మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, కోత విస్తారముగా ఉంది. ఏ కోత విస్తారముగా ఉంది? ఇది అర్థం కావాలంటే మొదట ఏ పోలికతో దేవుడు పోలుస్తున్నాడు అన్నది అర్థం కావాలి. కోత ఎవరు? ఏ కోతను కోస్తామండి? ఎప్పుడు కోతలు పెడతాం? అది తెల్లబారిపోవాలి, పచ్చగా ఉన్నది తెల్లబారిపోవాలి, పక్కకి వేలాడుతూ ఉండాలి, అప్పుడు పొలము కోతకి వచ్చింది, అప్పుడు కోతవారిని పెట్టాలన్న విషయము యజమానికి అర్థమవుతుంది. అవునా? మనలను దేవుడు పొలములుగా పోలుస్తూ, మనము దేవుని పొలముగా పోలుస్తూ, మనల్ని దేవుని కొరకు పంటగా కూర్చడానికి ఎవరిని పంపిస్తున్నాడు? కోతగాళ్ళను పంపిస్తున్నాడు. వింటున్నారా? మనలను దేవుడికి పంటగా కూర్చడానికి కోతగాళ్ళను పంపిస్తున్నాడు. కోత కోస్తేనే కదా పంట చేతికి వస్తుంది. అవునా కాదా? కోత కొయ్యాలి వద్దా? కోత కొయ్యాలి. కోత కోస్తే ఆ పంట మనం సమకూర్చగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే, ఇదిగో కోత విస్తారముగా ఉన్నది. ఏ కోత? పొలముల కోత కాదు, మనం తినే ఆహారపు పొలముల కోత కాదు. ఏ కోత? దేవుని కొరకు ఫలాలు ఫలించే మనుష్యులను దేవుడు ఎలా పోలుస్తున్నాడు? కోతతో పోలుస్తున్నాడు, విస్తారమైన కోతతో పోలుస్తున్నాడు. దాన్ని కోయడానికి ఎవరు కావాలి? పనివారు కావాలి. మీకు అర్థమైన భాషలోనే దేవుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. యజమాని తన పంటను కూర్చుకోవడానికి ఎలాగైతే కోతగాళ్ళను పంపిస్తాడో, అలాగే దేవుడి కొరకు ఫలాలను ఫలించే మనుష్యులను, మనలను కూర్చడానికి ఎవరిని పంపించడానికి కోరుకోమంటున్నాడు? పనివారు కావాలి. అది విస్తారముగా కోతుంది కనుక విస్తారమైన పనివారు కావాలని శిష్యులకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు అడిగారు. అర్థమవుతుందా? అయితే ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే
ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 37-38 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37-30 వచనాలు. అందుకైన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. ఇక్కడ చూడగలిగితే విత్తేవాడు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నాడు. మంచి విత్తనము ఎవరిని పోలుస్తున్నాడు? మంచి విత్తనము దేవుని సంబంధులను పోలుస్తున్నాడు. అలాగే అందులో నకిలీ విత్తనాలు దుష్టుని సంబంధులను వివరిస్తున్నాడు. కోత అనేది యుగ సమాప్తి అని అంటున్నాడు. కోత కోయేవారు దేవదూతలు అంటున్నాడు. మరి ఇందాకల సందర్భంలో కోత కోయేవారు ఎవరు? మొదటి చదువుకున్న మన సందర్భంలో కోత కోయేవారు ఎవరు? మనుష్యులు. కానీ ఈ చివరి సందర్భంలో మత్తయి సువార్త 13లో మనం చూస్తుంటే ఇక్కడ కోత కోయేవారు ఎవరు? దేవదూతలు. మరి ఆ కోత ఏంటి, ఈ కోత ఏంటి? ఆలోచించండి. రెండింటినీ మనుషుల కోసమే మాట్లాడుతున్నాడు. అయితే అందులో కోతవారు మనుషులైతే ఇందులో కోతవారు ఎవరు? దేవదూతలు. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ రెండు సందర్భాలు ఎలా అర్థం చేసుకోవాలి అని చూడగలిగితే, ఈ మొదటగా మనుష్యులను పంపమన్నది, కోత కొరకు మనుషులను పంపమన్నది ఏ కోత గూర్చి అని అంటే, ఏ కోత గూర్చి? మంచి విత్తనాల సేకరణ. కోత ద్వారా రెండు వస్తాయి. ఏమొస్తాయి తెలుసా తెలీదా? పంట అంతా తినేస్తావా? పంట ద్వారా ఏమొస్తాయి? ఆహారం వస్తుంది. నెక్స్ట్కి ఏమొస్తుంది? విత్తనాలు వస్తాయి. చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఎలాంటి మాటట? అది కార్యాన్ని నెరవేర్చి తిరిగి వచ్చేది తప్పితే కార్యాన్ని నెరవేర్చకుండా తిరిగి వచ్చేది కాదు. అలాగే ఆకాశం నుండి పడుతున్న వర్షము ఖచ్చితంగా ఏమిస్తుంది? తిరిగి వెళ్ళిపోదు మళ్ళీ పైకి. ఏమిస్తుంది? వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే. అంటే నువ్వు పండిస్తున్న పొలాన్ని బట్టి నీకు రెండు వస్తున్నాయి. ఏంటి వస్తున్నాయి? తినే ఆహారము వస్తుంది, అలాగే నెక్స్ట్ టైం విత్తడానికి విత్తనాలు కూడా వస్తున్నాయి. అవునా? అదే ధాన్యం నుండి విత్తారా, వేరే ఎక్కడైనా తీసుకుంటారా? అదే ధాన్యం కదా. కొంత ఆహారానికి గుంచుకుంటారు, కొంత ఏం చేస్తారు? విత్తనాల కింద దాచుకుంటారు. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, రెండు సందర్భాలను మనం మాట్లాడుతున్నాడు. మనుషులను ఒక కోతగా పోలుస్తూ, ఆ కోత కోయడానికి కోతవారిని పంపించమని, మనుషులను పంపించమని, యజమాని వేడుకోమని ఒక దగ్గర అంటే, మరొక దగ్గర ఏమంటున్నాడంటే దేవదూతలే కోత కోయేవారు, మనుషులు కాదు అన్న మాట మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇక్కడ రెండు పంటల్ని కూరుస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. రెండు పంటలు. మొదటి పంట ఏంటి అని అంటే మంచి విత్తనాలను సేకరించడం అన్నమాట. మంచి విత్తనాలను సేకరించడం. ఆ మంచి విత్తనాలను మళ్ళీ ఎక్కడ విత్తుతాడంటే మళ్ళా లోకమనే ఈ సమాజంలో వాటిని విత్తుతాడు. అలా విత్తిన తర్వాత ఫలించిన వాటిని చివరాఖరిలో ఎవరు కోస్తారు? దేవదూతలు పంటని కోస్తారు. కనుక మంచి విత్తనాల సేకరణలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది.
మంచి విత్తనాల సేకరణలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే దేవుని కొరకు పంటను కూర్చడానికి కోతవారిని పంపమని ఆయన వేడుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఈ విత్తనాలని, ఈ మంచి విత్తనాలని సమాజంలో విత్తడానికి టైం ఉంటే ఏం లేదు. మనం పొలంలో విత్తనాలు విత్తడానికి ఏం కావాలి? తొలకరి వర్షం పడాలి, భూమి మెత్తగా అవ్వాలి. ఆ మెత్తగా అయిన తర్వాత విత్తనాలని విత్తాలి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న పొలాలు ఏ పొలాలు అంటే మనుష్యులనే పొలాలు. ఆ పొలాలకి దేవుని వాక్యం అనే విత్తనము ఎప్పుడు పడితే అప్పుడు వేయచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. తర్వాత చదవండి. 7గురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. కనుక మీ దగ్గర దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఉన్నది ఏం చేయాలి? పంచిపెట్టండి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. కనుక మీకున్నది 7గురికి 8గురికి పంచిపెట్టండి అన్న మాట మాట్లాడుతున్నాడు. తర్వాత మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను, రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడిన చోటనే ఉంటుంది. అవును కదా? ఒక రానుని మనం పడగొట్టాం అనుకోండి, కట్ చేసి, అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పడేసామో అక్కడే ఉంటుంది, కదులుతుందా? కానీ వర్షం ఎలాంటిది? అది పడింది అనుకోండి, ప్లేసుల్ని మార్చేస్తుంది, కొట్టుకుపోతుంది. వర్షం పడితే ఏమవుతుంది? ఆ వర్షపు నీరు భూమిని కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఏమంటాడంటే, తర్వాత చదవమ్మా. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. కనుక కోతకాలం కానీ విత్తనం విత్తే కాలం కానీ మనం ఎలా చూసుకుంటామంటే, అది విపరీతమైన వర్షాలు పడే కాలంగా ఉండకూడదు. తొలకరి వర్షం ఉండాలి, కడవరి వర్షం ఉండాలి. వీటిని గుర్తులు పెట్టుకొని మనం పొలాన్ని కోయాలి. కానీ విస్తారమైన వర్షం, తుఫాన్ లాంటిది వచ్చిందనుకోండి, కోత పెట్టుకోడు, తర్వాత విత్తనము విత్తడు. టైం చూసి విత్తాలి. కానీ దేవుని మాట అనే దాన్ని ఎలా విత్తొచ్చు అని మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత చదువు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చినో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు. ప్రతిదీ నీకు తెలిసి జరగట్లేదు. అన్నీ చూలాలి గర్భమందు అంటే ఒక బిడ్డ లోపల ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో మనకు తెలుసా? ఎలా ఎదుగుతున్నాయి, ఎలా గట్టిపడుతున్నాయో మనకు తెలుసా? తెలీదు. తెలియకపోయినా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏంటి? అది ఎలా ఫలించాలన్నది ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి? కిందకు ఉంది, మనం ఏం చేయాలి అన్నది. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనక తీయక విత్తుము. లోకంలో పొలాలు మనం పండించాలంటే గాలిని గుర్తుపట్టాలి, వర్షాన్ని గుర్తుపట్టాలి, దాన్ని బట్టి మనం విత్తనాలు వేయాలి. కానీ సమాజం అనే ప్రజల మధ్య దేవుని వాక్యం అనే విత్తనాన్ని ఎప్పుడు వేయచ్చు? ఎప్పుడైనా వేయచ్చు. అది ఉదయం అవనండి, సాయంకాలం అవనండి, నువ్వు చెయ్యి వెనక్కి తీసుకోకుండా దేవుని వాక్యం అనే విత్తనాన్ని సమాజంలో వేయచ్చు. అలా వేయడం వల్ల ఏం జరుగుతుంది? నెక్స్ట్ అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. ఒక ప్రాంతంలో సువార్త చేస్తాము, ఇక అయిపోయింది మన పని అని వెనక్కి వచ్చేస్తే ఆ ప్రాంతం అసలు సువార్తని స్వీకరించలేదంటే నీ పని ఏమవ్వాలి? నాకు ఆ ప్రాంతం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించాం అనుకోండి, ఇప్పుడు ఆ ప్రాంతం పని చేయకపోయినా ఈ ప్రాంతంలో ఏమవుతుంది? సువార్త ఫలించవచ్చు కదా. మనకు తెలియదు కదా ఏ ప్రాంతంలో వాళ్ళు ఫలిస్తారో ఏ ప్రాంతంలో వాళ్ళు ఫలించారో మనకు తెలియదు. కనుక మన పని ఏంటంటే విత్తనం విత్తుకొని
వెళ్ళిపోవడమే, దేవుని మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడమే. ఈ ప్రాంతంలో చెప్పేసాం కదా, నా పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఉదయము సాయంకాలము అనుకోకుండా నీ చెయ్యి వెనక్కి తీయకుండా దేవుని మాటలు అనే విత్తనాలను సమాజంలో వేయమంటున్నాడు. సమాజంలో వేయమంటున్నాడు. అవి ఫలిస్తాయో ఇవి ఫలిస్తాయో లేకపోతే రెండు చెరు సమానముగా ఫలిస్తాయో మీకు తెలియదు కనుక మీరు ఆ రకముగా విత్తండి అన్నమాట మాట్లాడుతున్నాడు. ఎంత అర్థం ఉందండి? మీకు అర్థమైన భాషలోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక పంట పండాలి అని మనం అలాగైతే తపన పడతామో, దాని కొరకు ఓపికగా ఎదురు చూస్తామో, అలాగే మనుష్యులనే పంట దేవునికి కావాలి. మనుష్యులనే పంట దేవునికి కావాలి. ఆ పంట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఆ పంట పండడానికి నీ వంతుగా నువ్వు ఏం చేయగలుగుతున్నావు అన్నది ఇక్కడ ప్రశ్న. నీ వంతుగా నువ్వు ఏం చేయగలుగుతున్నావు? విత్తకుండా వస్తుందా పంట చేతికి? కోయకుండా వస్తుందా పంట చేతికి? అంటే విత్తేవాడు ఉండాలి, కోసేవాడు ఉండాలి. మధ్యనంతా జరిగించేది ఎవరు? దేవుడే. దానికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేనికోసం ఆలోచించాలి? విత్తడం కోసం ఆలోచించాలి, కోత కొరకు ఆలోచించాలి. మిగిలిన మధ్య పని అంతా దేవుడు జరిగిస్తాడు. అయితే మన పని ఏంటంటే మనం విత్తాలి, కోయగలగాలి, దేవుని కొరకు పంటను కూర్చగలగాలి అన్నది ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు తన మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. ప్రేమను వల్ల మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఎవరు? దేవుని రాజ్యం అంటే మనమే. దేవుని రాజ్యము ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెనును, అటు తర్వాత వెనులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. నీ పని ఎక్కడుంది? నీ పని ఎక్కడ? మన పని ఎక్కడుంది? విత్తనాలు వేయడంలో ఉంది, కోతని కోయడంలో ఉంది. మధ్యలో పని అంతా ఎవరు చూసుకుంటున్నారు? దేవుడు చూసుకుంటున్నాడు. కనుక ఎంత విస్తారముగా విత్తగలిగితే అంత విస్తారంగా నువ్వు ఏం చేయాలి? దేవుని మాటల సమాజంలో విత్తాలి. ఏది ఫలిస్తుందో నీకు తెలియదు కదా. ఏది ఫలిస్తుందో నీకు తెలియదు. ఫలింపుని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక విత్తడం నీ బాధ్యత. కనుక మన బాధ్యత విషయంలో మనం ఎలా ఉంటున్నాము అన్నది ఇక్కడ ప్రశ్న. ప్రియమైన వర్లరా ప్రశ్న. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రెండు కోతకాలాలు ఉన్నాయి. మొదటి కోతకాలం కోసం మనుషులను పంపమని యేసుక్రీస్తు వారు అంటే, రెండో కోతకాలంలో ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు అని చెప్తున్నారు. అది చివరి పంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కోతవారిని పంపించమన్నది ఏ పంట? అది మంచి విత్తనాల సేకరణ. ఈ సేకరణ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఈ మంచి విత్తనాల సేకరణ ఏం చేస్తారంటే సమాజ ప్రయోజనం కొరకు వాటి మధ్యన వీటిని విత్తుతాడు. చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనము. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. ఇటువంటి విత్తనాలని ఆయన సేకరిస్తాడు. ఓపికతో ఫలించే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారిని ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. అంటే మంచి విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుంటాం. దేనికి? నెక్స్ట్ ఆహారంగా తినడానికి కాదు, నెక్స్ట్ దాన్ని విత్తడానికి, దాని ద్వారా మరలా ఇంకొక పంటని రప్పించుకోవడానికి. బాగున్న వాటిని మనం ఏం చేసుకుంటాం? బాగున్న వాటిని మంచి విత్తనాలుగా పక్కన పెడతాం. కొద్దిగా అటు ఇటుగా ఉన్న విత్తనాలు ఏం చేస్తాం? ఆహారంగా మనము తినేస్తాం. అవునా కదా? కాదా? ఇది నిజం. అవునా కదా? మంచి శ్రేష్టమైన వాటిని ఏం చేస్తామంటే విత్తడానికి, నెక్స్ట్ విత్తుకి మనం దాన్ని కాపాడుతాం. కొద్దిగా బాగులేనివి, క్వాలిటీ లేవనుకోండి, వాటిని ఏం చేస్తామంటే వాటిని ఆహారంగా మలుచుకొని తినేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మొదటి కోతను గురించి మాట్లాడుతూ మనుషులను పంపమని, కోతవారిని పంపమని దేనికి అడుగుతున్నాడంటే, ఈ సమాజంలో నుండే దేవునికి లోబడి ఓపికతో ఫలించేవారు కావాలి. అలాంటి వారిని నేను ఏం చేస్తానంటే సమాజంలోనికి మళ్ళా నేను పంపిస్తాను.
సమాజంలో నేను వాళ్ళని పంపిస్తాను. దేని కొరకు? విత్తడం కొరకు. మంచి విత్తనాలను విత్తడం కొరకు ఆయన సమాజంలోనికి పంపించడానికి ఆయనకంటూ పనివారు కావాలి, మంచి విత్తనాలు కావాలి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుందా? మంచి విత్తనాలు ఆయనకు కావాలి. అందుకు మొదటి కోత దేనికి సంబంధించింది అంటే సమాజంలోనే మంచి విత్తనాలను సేకరించి వాటిని సమాజం మధ్య వేయడానికి మొదట కోత వారిని పంపించమంటే, యుగ సమాప్తి కోత దేనికోసం సంబంధించింది? ఇలా విత్తగా దేవుని కొరకు ఫలించిన వాళ్ళని సమకూర్చడానికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. అది ఫైనల్. కానీ ఇప్పుడు కోత వారిని పంపించమన్నది దేనికోసం అంటే సమాజములో నాణ్యమైన దేవుని వాక్యాన్ని చెప్పగలిగే మనుషులు ఆయనకి కావాలి. అలాంటి వారిని సమాజం మధ్యకు పంపించాలని అనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక ఆ కోతని ఆయన స్టార్ట్ చేశాడు. చూడగలిగితే 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి అన్నది. మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి అన్నది. మొదట ఉపమానం చూడగలిగితే ఆయన విత్తనాలు కొన్నింటిని తీసుకున్నాడు, వాటిని ఏం చేశాడు? జల్లేశాడు. అవి కొన్ని ఎక్కడ పడ్డాయి? నడిచే చోటును పడ్డాయి, రాతి నెలన పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మంచి నెలన పడ్డాయి. ఇప్పుడు ఇందులో పడిన తర్వాత ఫలించే కదా, ఆ ఫలించిన వాటిని ఈయన సేకరించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా సేకరించిన వాడు ఏం చేస్తున్నాడు? ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించి ఉండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తి పోయిను. మొలకలు ఎదిగి గింజ పట్టినప్పుడు గురుగులను కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తిదివి కదా అన్నాడు. ఈ విత్తనాలు ఎవరు? మొదట కలెక్ట్ చేశాడు. ఎలాంటి వాళ్ళని కలెక్ట్ చేశాడు ఆయన? మంచి మనసుతో. ఎలా ఫలించారు వాళ్ళు? రిఫరెన్స్ అక్కడ 15, లూకా 8:15. ఏముందమ్మా? మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇవి మంచి విత్తనాలు. అయితే ఈ మంచి విత్తనాలను ఎక్కడ విత్తాడు యేసుక్రీస్తు వారు? 24లో. ఎలాగనగా పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని మాట్లాడుతూ ఇక్కడ కిందకు వచ్చినప్పుడు అప్పుడు 27, అప్పుడు ఇంటి యజమానుని దాసులు ఆయన వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా. మొదటిసారి విత్తింది ఏంటి? ర్యాండమ్గా విత్తాడు. దేవుని మాటల్ని విత్తాడు. ఆ దేవుని మాటలు ఎవరైతే ఫలించాయో వాళ్ళని ఇప్పుడు తీసుకున్నాడు. వాళ్ళని తీసుకొని ఎక్కడ విత్తుతున్నాడు? ఆయన సమాజంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆయన పెడుతున్నాడు. ఆయన చూసి ఏం రావాలి? మిగిలిన సమాజం రావాలి. సో ఆ రకంగా ఆయన పంటను సమకూర్చడానికి ఎవరిని పంపించమన్నాడు? కోతవారిని పంపించమని చెప్పాడు. కనుక నాటువారు కోయువారు అన్న మాట చాలా ఖచ్చితంగా మనకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనము. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ఇళ్లలో విత్తనాలు ఎవరు వేశారండి? ఈ సమాజము మెస్సియా కోసం ఎదురు చూసేటట్లుగా వాళ్ళలో ఆ వాక్యపు విత్తనాలను వేసింది ఎవరు? ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయును ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమంటే వీళ్ళ మధ్య మెస్సియా కోసం ఎదురు చూసేవారుగా వీళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళల్లో ఆ విత్తనాన్ని నాటింది ఎవరు? ప్రవక్తలు. మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు అవి విత్తనాలు అయితే వాటిని ఎవరో జల్లేరు. ఇప్పుడు జల్లిన వాళ్ళు ఇది పంటకు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, కనుగొంటిమి ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో
చెప్పెను. అంటే ఒక వ్యక్తి కోసం ఎదురు చూడాలి అని అంటే ఆ వ్యక్తి కోసం ఎదురు చూసేటట్లుగా వీళ్ళలో ఆ నాటలా వద్దా, ఆ జనుల్లో నాటలా వద్దా, వాక్యాన్ని నాటాలి. అలా నాటగలిగితేనే వాడు ఎదురు చూస్తాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారి కోసం సమాజం ఎదురు చూసిందంటే అలా ఎదురు చూడడానికి వారిలో ఆ దేవుని వాక్యం అనే విత్తనాలను వేసింది ఎవరు? మొదట మోషేయు ప్రవక్తలు అయితే గనక ఆ మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలను మరలా కొంతమంది వాటిని తీసుకొని వాటిని మరలా సమాజంలో వేసిన వాళ్ళుగా ఉన్నారు కనుకనే అంతకాలం గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఎవరి కోసం ఎదురు చూసేవారు ఉన్నారు? మెస్సేజ్ కోసం ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే ముందుకు వెళ్ళినప్పటికీ మనకు ఒక చక్కటి సందర్భం అర్థం అవుతుంది. అలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10 నుండి 12 వచనాలు చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఎవరి కొరకు పనిచేశారు? మీ కొరకే పనిచేశారని చెప్తున్నాడు. ఈరోజు మనం ఉన్నాం, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం? మన కోసమా? మన తర్వాత తరాల కోసమా? ఈరోజు పడుతున్న ఈ శ్రమ అంతా రాబోయే తరాలకు ఒక చక్కటి ఆహారాన్ని పంటనిచ్చేదిగా ఉండాలి అని అటువంటి దేవుని వాక్యం, ఆరోగ్యకరమైన దేవుని వాక్యం మన తర్వాత తరాలకి అందించాలని ఈరోజు మనము ప్రయాసపడుతున్నాం, విత్తనాలు విత్తుతున్నాం కదండి. అలాగే ఆ రోజుల్లో కూడా ఏం జరిగింది? కొంతమంది పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఎవరి కొరకు అంటున్నారు? మా కొరకు కాదు కానీ 12 వచ్చిన పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. మనం చేస్తున్నది మన కొరకు కాదు ప్రియమైనవారా. ఈరోజు మనం మామిడి టెంక నాటుతున్నాం అంటే అది మన కోసమా? అది ఎదగడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా 5-6 సంవత్సరాలు పట్టేస్తుంది ఎదగడానికి. వెంటనే ఫలాలు ఇచ్చేస్తుందా? ఈలోగా మనం ఉంటామా? కనుక మనం ఈరోజు ఆ విత్తనాన్ని విత్తుతున్నామంటే దాని ఫలాన్ని ఎవరు అందుకోవాలని విత్తున్నాం? మన తర్వాత తరాల వారు ఆ ఫలాన్ని అందుకోవాలి అన్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే దానిని విత్తుతున్నాము అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కనుక ఇక్కడ పొలము లోకము అంటే సమాజం అనుకుంటే కనుక విత్తనాలు ఏంటి? దేవుని వాక్యము. విత్తువారెవరు? మనమే. కోయివారెవరు? అది మనమే, అది కూడా మనమే. కనుక ఎలాగ ఇది వర్కౌట్ అవుతుంది అన్నది చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనము. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఎందుకు వేడుకుంటారంటే మిక్కిలి అలసిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు యేసుక్రీస్తు వారు.
కనుక అటువంటి ఆకలితో ఉన్న ఆయనకి ఏమని చెప్తున్నారంటే భోజనం చేయమని ఆయన్ని వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనానో తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే ఉన్నది. ఈ సందర్భం ఏంటంటే వీళ్ళు ఆకలితో ఉన్నారు. ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెలు రమ్మని శిష్యుల్ని ఊర్లోనికి పంపించాడు యేసుక్రీస్తు వారు. జరుగుతున్న సందర్భం ఏంటంటే ఆకలి ఉంది, ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెలు ఉన్నాయి కదండి. అదే సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా మాట్లాడుతున్నాడో చూడగలిగితే, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనానో తెచ్చినేమో అని ఒకరితోనొకడు చెప్పుకుని, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే ఉన్నది. ఈ రొట్టెలు నా ఆహారము కాదు. ఏది నా ఆహారము? నాకు తృప్తినివ్వగలిగే ఆహారం ఏముంది? ఆ దేవుని పనిని కంప్లీట్ చేయడమే, తుదముట్టించడమే నాకు ఆహారము, నిజమైన ఆహారం అయి ఉన్నదని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. దాని కిందకి చూడగలిగితే దేవుడి పని కంప్లీట్ చేయడమే ఆయనకు ఆహారం. ఇంతకీ దేవుడి పని ఏంటి అని కిందకి వస్తే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. నాటిన వాడికి తెలుస్తుంది కోతకాలం ఎప్పుడు వస్తుందని, అవునా? విత్తనం నాటిన వాడికి ఏం తెలుస్తుంది? ఇది ఎప్పుడు కోతకు వస్తుంది అన్న విషయం తెలుస్తుంది. కనుక ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా అని పొలాలను చూస్తూ వాళ్ళు శిష్యులు ఏమంటారంటే, పొలాలను చూస్తూ ఒకవేళ కోతకాలం రావాలంటే ఎప్పుడు రావాలి? మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందున్న పొలాలు మళ్ళీ కోతకు రావాలంటే 4 నెలలు పడుతుందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు చూడగలిగితే, ఇదిగో ఇది మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఎవరు చూపెడుతున్నాడండి? పొలములను చూడండి. ఎవరిని చూపెడుతున్నాడు? మనుషులు చూపెడుతున్నాడు. ఆ ఊరిలో నుండి మనుషులు వస్తున్నారు. సమరయ ప్రాంతంలో ఉన్న ఊరు సుకారును గ్రామేనా? సుకారు అన 5వ వచనం, యాకోబు తన కుమారుడైన యోసేపునికి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయులను సుకారును ఒక ఊరికి వచ్చాను. ఆ సుకారును ఊరి జనములు ఆయన ఎద్దకు వస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. వస్తున్న ఆయన దగ్గరికి నడుచుకొని వస్తున్న ఆ జన సమాజాన్ని చూస్తూ ఆయన ఏమంటున్నాడు? ఈ పొలాలు అయితే 4 నెలలు పడతాయేమో, కానీ ఈ పొలాలు మీ కళ్ళ ముందున్న మీకు ఆహారాన్ని ఇచ్చి ఈ పొలాలు అవి కోతకు రావడానికి 4 నెలలు టైం ఉందేమో, కానీ ఇదిగో ఈ పొలాలను చూడండి అని ఆ ఊరి ప్రజలను, తన యొద్దకు నడిచి వస్తున్న ఊరి ప్రజలను చూపెడితే ఏమంటున్నాడు? అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కోతకు వచ్చి ఆ ఊరి ప్రజలు కోతకి రెడీగా ఉన్నారు. కోతకి రెడీగా ఉన్నారంటే విత్తినవాడు ఎవడో ఉండాలా వద్దా? కోతకి రెడీగా ఉన్నాడంటే విత్తినవాడు ఉండాలా వద్దా? విత్తితేనే కదా అది ఎదిగి కోతకి రెడీగా సిద్ధమవుతుంది కదా. అదే చెప్తున్నాడు చూడండి, విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడు కోయివాడును ఈ మాట ఈ విషయంలో సత్యమే. 2 విషయాల్లో సత్యం. ఏంటంటే మనం భూమిని దున్ని విత్తనాలు నాటి ఆ విత్తనాలు పొలమై అవి కోత కోసి పంటను సమకూర్చుకోవడంలో విత్తేవాడు ఉన్నాడు, కోసేవాడు ఉన్నాడు. ఇది ఎంత వాస్తవమో అలాగే దేవుని రాజ్యంలో కూడా మనుషులను దేవుని కొరకు సమకూర్చడానికి ఇందులో కూడా ఏముంది? విత్తడం ఉంది. ఏముంది? విత్తడం ఉంది, కోయడం ఉంది, దేవుని కొరకు సమకూర్చడము ఉన్నది. రెండిట్లోనే సేమ్ ఉన్నది. అన్న విషయాన్ని చెప్తున్నాడు. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడు ఒకడును కోయివాడు ఒకడును ఈ మాట ఈ విషయంలో సత్యమే. విత్తే టైంకి చేతికి ఫలాలు రావు. విత్తే టైంకి చేతికి ఫలాలు వస్తాయా? కానీ కోసే టైంకి చేతికి ఏమొస్తాయి? జీతము వస్తుంది, ఫలము వస్తుంది. అదే మాట మాట్లాడుతున్నాడు. విత్తేవాడి దగ్గర ఫలాలు ఉండవు. అది ఆ టైం కాదు కనుక ఆడి బాధ్యత ఏంటంటే విత్తి వెళ్ళిపోవడమే.
కానీ కోసేవాడి దగ్గర ఏమున్నదంటే 2 రకాలైన ఆనందాలు ఉన్నాయి. ఒకటి కోత పనికి జీతం వస్తుంది, రెండోది ఆహారము చేతికి అందుతుంది అన్న విషయాన్ని చెబుతూ ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, విత్తువాడు ఒకడు కోయేవాడు ఒకడు. ఈ మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని. ఎందుకు పంపించాడు శిష్యుల్ని ఊరిలోనికి? రొట్టెలు తేడానికి శిష్యులు పంపించాడంటే, రొట్టెలు రెడీగా ఉన్నాయంటే పిండి ఉంది. పిండి ఉన్నదంటే ఏమున్నాయి? గింజలు ఉన్నాయి. గింజలు రావడానికి ఏముంది? పంట పండింది అంటే పంటని నాటిన వాడు కూడా ఎవడో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు దానికోసం కష్టపడలేదు, కానీ ఏ ఫలాల్లో వాళ్ళు ప్రవేశించారు? వారి కష్టఫలములు ఎవరు ప్రవేశించారు? శిష్యులు వెళ్ళి రొట్టెలు తెచ్చుకున్నారంటే వాళ్ళ కష్టఫలాల్లో వీళ్ళు ప్రవేశించారన్న విషయాన్ని చెబుతూ ఏమంటాడంటే, మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఆ సమరయ ప్రాంతంలో ఉన్న సమాజము కోతకి రెడీ అయిందంటే, ఆ కోతకి రెడీ అయ్యేటట్లుగా ఎవరు మాటను చెప్పారు? ఎవరు విత్తనం వేశారు? చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కనబడుతుంది అంటే, ఒక ఊరంతా కోతకు సిద్ధమైంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అలా కోతకు సిద్ధమవ్వడానికి వారికి ఆ విత్తనాన్ని విత్తింది ఎవరు? ఇది పాయింట్. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుతున్నారని పొలముల గురించి చెప్తే, ఇప్పుడు ఆయన కళ్ళ ముందు వస్తున్న జనాంగాలను చూసి ఇదిగో కోతకు వచ్చారు, రెడీగా ఉన్నారు, వాళ్ళు కోయబడ్డానికి రెడీగా ఉన్నారు అని చెప్తున్నాడంటే, వాళ్ళని అసలు ఆ కోత స్థితికి తీసుకొచ్చింది ఎవరంటే కిందన మాట్లాడుతూ అదే కనెక్టివిటీలో మాట్లాడుతూ ఏమన్నాడు? 39వ వచనము, నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఎవరి మాటను బట్టి విశ్వాసం ఉంచారు? సమరయ స్త్రీ మాటను బట్టి ఊరిలోని వాళ్ళందరూ విశ్వాసం ఉంచారు. విత్తింది ఎవరు? విత్తింది సమరయ స్త్రీ. ఇప్పుడు కోత కోయడానికి ఎవరి దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు తెల్లబారి వాడిపోయిన జనాంగంగా ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏమంటున్నారు చూడండి, 41వ వచనము, ఆయన మాటలు వినినందున ఇంకొను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇప్పుడు ఏమంటున్నారు? మా అంతటి మేమే తెలుసుకుంటున్నాము. ఇక ముందు నీ మాటను బట్టి కాదు, నీ మాటను బట్టి ఆయన యొద్దకు నడిపింపడ్డాం. ఇప్పుడు ఆయన మమ్మల్ని కోసేసాడు, ఇప్పుడు ఎవరి మాటలను బట్టి మేము వెళ్తాం? ఆయన మాటలను బట్టి సంపూర్ణతలోనికి మేము వెళ్తాము అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నారనంటే, దేవుని కొరకు ఆ గ్రామము పంటగా సమకూర్చబడడానికి ఎవరు కారణమయ్యారనంటే ఆ సమరయ స్త్రీ కారణమైందన్న విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఒక పొలాన్ని చూపెడుతూ ఆ పొలం మనకు అర్థమవుతుంది, మన కళ్ళ ముందు ఉన్న ఎగ్జాంపుల్ కనుక అది అర్థమవుతుంది కనుక దానిని తీసుకొని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే సమాజం అనే పొలమును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పొలము అది ఎలాగ విత్తబడుతుంది, ఎలా ఎదుగుతుంది, ఎలా కోయబడుతుంది అన్న ఆ పరిస్థితులన్నింటినీ ఎరిగింపజేస్తూ, ఇదిగో మీరు దేవుని పొలాలు, మీరు దేవుని కొరకు పంటగా సమకూర్చబడాలి, మరలా మీరే ఎక్కడికి వెళ్ళాలి? సమాజంలోనికి వెళ్ళి దేవుని కొరకు ఫలించి అనేకులను సమకూర్చేవారుగా ఉండాలి అన్నది యేసుక్రీస్తు వారు తపన పడుతున్నారు. ఇలాగ ప్రయాసపడిన మనకు చివరికి ఏమొస్తుంది? దోతలు వచ్చి సమకూర్చినప్పుడు మనకేమొస్తుంది? తగిన ఫలము మనకి వస్తుంది. అది మనకు అందరికీ ఫలమిచ్చే ఆ అంత్యదినం అయితే ఈరోజు సమకూరుస్తున్నది ఏంటంటే, సమాజంలో మంచి విత్తనాలుగా మిమ్మల్ని విత్తడానికి దేవుడు సమకూరుస్తున్న పంటగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మంచి విత్తనాలు
మీలాంటి వారు ఎవరికి కావాలి? సమాజంలోనికి కావాలి. 2 రకాలైన ఉన్నాయి కదా, ఆహారాన్ని ఇవ్వడానికి, రెండోది విత్తనాలు ఇవ్వడానికి. కనుక యేసుక్రీస్తు వారి మాటలు వినిన సమాజం ఎలాగున్నదంటే, శిష్యులు ఎలాగున్నారు? శిష్యులు ప్రకటించేవారుగా ఉన్నారు. శిష్యులు ప్రకటించేవారుగా ఉన్నారు. మరి శిష్యులు మాత్రమే యేసుక్రీస్తు వారు నమ్మారా? మిగిలిన వారు నమ్మలేదా? లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి చూడగలిగితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరి స్త్రీలను, అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యసనియు సూసనియు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. కొంతమంది ఎలా ఉన్నారండి? శిష్యులు ఎలా ఉన్నారు? మంచి విత్తనాలుగా సమాజంలో విత్తబడడానికి వాళ్ళు రెడీ అయితే, కొంతమంది ఎలాగున్నారు? తమకున్న దాన్ని ఆహారముగా పంచిపెట్టడానికి వాళ్ళు సిద్ధపడినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 2 రకాలుగా సమాజం, యేసుక్రీస్తు వారిని నమ్మిన విశ్వాసం ఉంచిన సమాజం 2 రకాలుగా ఉపయోగపడుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కొంతమంది సహకారులుగా ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారు? వాక్యాన్ని విత్తేవారుగా ఉన్నారు. రెండింటిని కంపేర్ చేసుకోగలిగితే రెండిట్లోనే ఎవరున్నారంటే అన్నీ ఉన్నాయి. ఆహారం కొరకు విత్తనాలు ఉన్నాయి, అలాగే నెక్స్ట్ పంట కొరకు విత్తనాలు ఉన్నాయి. అలాగే సహకారులుగా ఉన్నారు, దేవుని మాటలను ప్రకటించేవారుగా కూడా ఉన్నారు, కోతవారు ఉన్నారు, విత్తువారు ఉన్నారు. అన్నీ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. కనుక యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ రోజు ఆ కోతకు వచ్చిన ఆ సమాజము ఎవరిని బట్టి కోతకు వచ్చిందనంటే, విత్తువారు ఉండడాన్ని బట్టి అది కోతకు రాగలిగితే ఆ విత్తువారు ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ విత్తడాన్ని బట్టి ఆ ఊరు వారందరూ విశ్వాసం ఉంచారు, కోతకి సిద్ధమయ్యారు. యేసుక్రీస్తు వారిని దేవునికి పంటగా సమకూర్చడం అనేది అక్కడ జరిగింది అన్న విషయాన్ని అర్థం చేయించడానికి ఈ ఉపమానాలన్నీ ఎత్తుకొని అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాను. దేవుడు ఆ రకంగా అర్థం చేయించడానికి తన వాక్యంలో దీన్ని పొందుపరిచాడు. మనకు ఎంతమంది అర్థం చేస్తున్నారు? మనం ఎలా ఉపయోగపడాలి? 2 రకాలుగా మనము ఉపయోగపడాలి. 2 రకాలుగా, ఒకటి సహకారులుగా ఉండాలి, రెండోది వాక్యాన్ని సమాజంలో ప్రకటించేవారముగా ఉండాలి. కనుక ఈ పనికి ఫలం మనకి ఇప్పుడు రాకపోవచ్చు, అంతే కదా. విత్తేవాడికి వెంటనే ఫలం వచ్చేస్తుందా? విత్తేవాడి దగ్గర ఫలాలు ఉండవు, కోసేవాడి దగ్గర ఆ టైంలో ఫలాలు ఉంటాయి. కనుక మనం ఫలాల కోసం చూడకుండా మనం ఏం చేయాలి? విత్తుకుంటూ వెళ్ళిపోవాలి, ఫలాన్ని ఆశించకూడదు. దేవుడు ఆ కోతకాలాన్ని సిద్ధపరిచినప్పుడు మనం ఆ కోతకాలానికి తగ్గట్టుగా ఫలాన్ని సమకూర్చుకోగలుగుతాం. ఓకేనా? ఇది దేవుడు సమరయ స్త్రీ సందర్భాన్ని ఈ రకంగా తన మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కనుక ఆవిడ ఎంత వర్క్ చేసింది? ఆ ఊరినే నడిపించింది అని అంటే ప్రభువు కొరకు, ప్రభు ఎదుట ఎలా ఉంది? కోతకు వచ్చిన పంటగా ఆ ఊరిని నడిపించింది అంటే ఆ ఘనత ఆవిడకే దక్కుతుంది. ఈరోజు అలాంటి వరముగా ఎవరు ఉండాలి? మనల్ని దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. మీరు అలాగే ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఇప్పటివరకు వాక్యంలో మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవ, వాక్యము ఒక పొల్లు కూడా పోకుండా ఎలాగా దేవ సమకూర్చబడుతుందో మాకు ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది తండ్రి. దేవ, ఇంకనూ దీనిని చక్కగా అర్థం చేయించగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. ఎందుకంటే సమరయ స్త్రీ చేసిన పని ఈరోజు పాతాళానికి తొక్కబడింది తండ్రి. ఆవిడది పనిగా గుర్తించినగా సమాజం ఉంటూ ఆవిడ ద్వారా ప్రోత్సాహాన్ని కూడా పొందలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంటుండగా, దేవా, మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నము తండ్రి, ఆవిడ ఉన్నతత్వాన్ని సమాజానికి కనుపరిచి ఆవిడ చేసిన గొప్ప సేవ ఏంటో అన్నది
ఆ భారం ఏంటనేది సమాజానికి చూపెట్టగలిగే స్థితిని మాకు దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఇప్పటివరకు ఈ ఆరాధనలు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.